బీఆర్ఎస్ పార్టీలో కవిత ఇష్యూని ఏ విధంగా చూడవచ్చు సార్? అది రెండు మిళితమైన ఉంది, ద్విగుణాత్మకంగా ఉంది. ఎలాకంగా ఉందంటే ఇది రాజకీయము ప్లస్ వారసత్వ రాజకీయాలలో ఇది కామను. రెండవది అంశము ఆర్థిక లావాదేవీలు. రాజకీయము ఆర్థిక లావాదేవీలు రెండు కలగలుపుగా ఉంది, ఆ రకంగా కనిపిస్తూ ఉంది. సో కవిత దగ్గరికి దూతల్ని పంపించారు. అయితే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాకుండా ఒక సీఏ చేసిన అతను, ఒక లాయర్, ఇద్దరిని పంపడంలో ఏంటి ఆంతర్యం ఏంటి? యా, మీరు కరెక్ట్ జర్నలిస్ట్గా మంచి ప్రశ్న వేశారు. ఈరోజు రాజకీయ అంశాల మీద లేఖ, దాంట్లో డబ్బులు ఆదాయ వనరులు ఎట్లా పంచుకుందాం అనేది ఉండదు. నేచురల్గా అటువంటిది బయటకి రాదు. ఇంట్లో వితిన్ ది ఫ్యామిలీ బంధువులలో లేదా తర్వాత బయటపడుతుంటాయి. అయితే ఇక్కడ వారి లేఖలోని రాజకీయ అంశాల గురించి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పంపిన దూతలే అయితే పార్టీ దూతలుగా పార్టీలో రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ వెళ్ళాలి. ఆమె లేవనెత్తిన అంశం సామాజిక తెలంగాణ ఒకటి, రైతు బంధు విషయంలో ఇటువంటి స్కీమ్స్ మీద మాట్లాడింది. ఒకవేళ దూతలనే పంపించాలనుకుంటే పార్టీలో నేను అనుకుంటా మొదటి నుంచి ఉన్నటువంటి ఉద్యమకారుల మీద కూడా మాట్లాడింది. కాబట్టి నిరంజన్ రెడ్డి అనే ఒక ఉద్యమకారుడు ఉన్నాడు, మత్స్వంచార్ అనే ఒక ఉద్యమకారుడు ఉన్నాడు. వీళ్ళని పంపిస్తే సరిపోయేది, అది రాజకీయమైన ఒక రణరంగంగా కనిపించేది. కానీ ఇక్కడ పంపించినటువంటి వాళ్ళు ఎవరు అంటే దామోదర్ రావు గారు, ఒక చార్టెడ్ అకౌంటెంట్. వీరి ఆర్థిక లావాదేవీలు చూస్తూ ఉంటారు, వీరి ఆస్తుల విషయం కూడా చిట్టా వారి దగ్గరనే నమ్మకస్తుడు కాబట్టి వాటి లెక్కలన్నీ వారి దగ్గర ఉంటాయి. లీగల్గా కూడా కేటీఆర్ గారికి సన్నిహితుడు, వాళ్ళ బంధువు గండ్రం మోహన్ రావు గారిని హైకోర్టులో వారు ఎక్కువగా ఈ కేసులన్నిటినీ చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ కవిత గారి దగ్గరికి వీళ్ళిద్దరు వెళ్ళడం, వీళ్ళిద్దరూ దాదాపు 3 గంటల వరకు మాట్లాడడం అంటే ఒకవేళ వాళ్ళు ఆర్థిక లావాదేవీలకే అయితే అంతసేపు మాట్లాడరు కదా. వీళ్ళు కూడా అన్నారు, మమ్మల్ని ఎవరు పంపేలేదు, మేము పోయినాము అని అనుకుంటే ఒకవేళ వాళ్ళంతలో వాళ్ళు ఇద్దరు కాంబినేషన్లో ఎందుకు పోతారు? వేరే చాలామంది బంధువులు ఉన్నారు వాళ్ళకి. సో చుట్టాలు ఎవరు కాకుండా వీళ్ళే పోవాల్సిన, ఈ ప్రొఫెషనల్సే పోవాల్సినటువంటి అవసరమే ఉంది. సో డెఫినెట్గా ఇది ఆర్థిక లావాదేవీలలో కూడా కేటీఆర్ గారికి కవిత గారికి డిస్ప్యూట్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. రెండవది నేను అనుకుంటా హరీష్ రావు గారిని ఆ రోజు కేటీఆర్ గారు పోయి బతలాడి మాట్లాడమంటే నేను మీ ఇద్దరి పంచాయతీలో నేను రాను అన్నట్టుగా నాకు ఒక అతి సన్నిహితులు చెప్తే తెలిసింది. హరీష్ రావు గారు వీరిద్దరి మధ్యలో పోవట్లేదు అనేది, అందుకే ఆ రోజు బతలాడనికే కేటీఆర్ 2 సార్లు ట్రై చేసినాడు. ఈయన డైరెక్ట్ పోవడానికి ఒక ఆడపిల్ల పోతే సరిపోతుండే, ఈయనే డైరెక్ట్, కానీ ఆయన ద్వారా ట్రై చేసాం. పోకపోతే ఇంకా ప్రొఫెషనల్స్ అయినటువంటి వీళ్ళనే పంపించడం జరిగింది. ఇక రెండవది పనిలో పని కవిత గారు ఏంటంటే ఆర్థిక లావాదేవీలతో పాటు రాజకీయం కూడా తెలుసుకుంటే సరిపోతుంది, మరి మన ఉనికిని కూడా కాపాడుకోవాలి కదా. అందులో వాళ్ళిద్దరూ మంత్రులు అయిపోయారు. ఎవరు మన మేనల్లుడు అయిపోయాడు హరీష్ రావు గారు, ఆ తర్వాత కేటీఆర్ గారు మంత్రి అయిపోయారు. నేనేమో ఎంపీగా నా వాళ్ళే ఓడగొట్టడం, తర్వాత నేను ఎమ్మెల్సీగా బై మెర్సీ అవ్వడం, మళ్ళీ ఆ తర్వాత జీవితకాలంలో నాకు మంత్రి అయ్యే అవకాశం లేదు. పార్టీలో వీళ్ళు ఎక్కడుకుంటారు. వీళ్ళు కాకుండా మిగతా బంధువులు కూడా ఉంటారు, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు కొందరు ఉంటారు. సో ఒక వినోద్ రావు గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో కాబట్టి ఇది ఎన్నటికైనా జరగదు. కాబట్టి ఆమె తేల్చుకునే పనిలో పడ్డట్టుంది ఆమె రాజకీయ భౌతయ్యాన్ని. సో ఆమె ఒక పార్టీ రూపంలో తేల్చుకుంటుందా లేదా వితిన్ ది పార్టీలో ఆమె పొజిషన్ ఏంది అనేది తెలుసుకుంటుందా అనేది ఆమె మీద, ఆమె ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. రెండవది ఆమె ఎవరైనా ప్రేరేపితం చేస్తే మాత్రం, ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ వెనకాల నుండి అటువంటిది ఏమన్నా చేస్తే మాత్రం ఈమెన్న ఇది కేసీఆర్కు దయ్యాలు పట్టడం కాదు, ఈమె కాంగ్రెస్ దయ్యం పట్టింది, కాంగ్రెస్ భూతం పట్టిందని మనం అనుకోవచ్చు. కవిత దయ్యాలని ఒక పదం అయితే వాడింది, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని. ఎవరు ఆ దయ్యాలు? దయ్యాలు ఎవరో ఆమె చెప్పాలి, అన్నోళ్ళే చెప్పాలి లెక్కకైతే. నేను అనుకుంటున్నా ఆయన చుట్టూ 24 గంటలు ఉండేటోళ్ళని అంటే మాత్రం అది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ గారు, లేదు ఆమె జిల్లాలో ఆమెకి ఇబ్బందికరంగా మంత్రి పదవిని అనుభవించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, లేదు మరి మల్లారెడ్డి, పల్లరాజేశ్వర రెడ్డి ఇటువంటి వాళ్ళు, షేర్ సుభాష్ రెడ్డి ఇటువంటి వాళ్ళు ఆయన చుట్టూ ఉంటారు. లేదా జీవన్ రెడ్డి అనే ఆమె జిల్లాకు చెందిన ఆయనే చాలా వాళ్ళకు అతి సన్నిహితంగా ఉంటారు. సో కౌశిక్ రెడ్డి అని కొత్త దయ్యంలాగా ఆయన కూడా అక్కడే 24 గంటలు ఉన్నాడు వాళ్ళతో. సో కాబట్టి వీటిల్లో ఎవరో మరి ఆమె సంబోధించింది ఆమె చెప్పాలి, మనకు తెలియదు కదా. 24 గంటలు ఉండేటోళ్ళు మాత్రం నేను ఈ చెప్పినటువంటి పేర్ల వాళ్ళే ఉంటారు. సార్ కవిత ఇష్యూ వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయి అంటే కేసీఆర్ ఉన్నాడని చెప్పేసి కొంతమంది? డెఫినెట్గా నేను ఒక మధ్యకాలంలో కుటుంబ కథా చిత్రం అని ఒకటి వీడియో చేశాను. దాంట్లో కేసీఆర్ గారు చాలా తెలివైన వాళ్ళు. రాజకీయంగా మన కుటుంబం యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మనం పడవ ఎట్లాగో మునిగిపోయింది, మొత్తం మళ్ళీ లేచేటటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే ఎంపీ ఎలక్షన్స్లో 0 మార్కులు రావడం, ఎమ్మెల్సీ ఎన్నికలలో మనం పోటీ చేయలేకుండా ఉండడం, జిహెచ్ఎంసీ ఎన్నికలలో కార్పొరేటర్లు ఓటింగ్లో కింద మీద చేస్తారని పోటీయే చేయకపోవడం. సో ఈ రకంగా అనేక ఎదురు దెబ్బలు బీఆర్ఎస్ పార్టీకి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి
కేసీఆర్ గారేమో రిటైర్మెంట్ మూడ్లో ఉన్నారు, ప్రజలందరేమో నిందిస్తూ ఉన్నారు. ప్రతిపక్షం అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ఇగో ఈ 60 లక్షల జీతం తీసుకున్నాడు, పోలీసులు సౌకర్యాలు అనుభవిస్తున్నాడు, అసెంబ్లీకే వస్తలేడని ఆయన అన్నాడు, ప్రజలు భావిస్తూ ఉన్నారు. సో ఈ రకంగా ఇవన్నీ తిట్లు పడడం అవసరం. అయ్యా నేను తెలంగాణ తెచ్చేసిన ఏదో డిపార్చర్ కూడా చాలా నీట్గా ఉండాలి మన ఏది రిటైర్మెంట్ కూడా అనేది ఆయన కోరుకొని కేటీఆర్ని ఇంకా డిక్లేర్ చేసే పనిలో పడ్డాడేమో. ఒకవేళ కేటీఆర్ని ప్రెసిడెంట్ చేస్తే నా సంగతి ఏందని హరీష్ రావు గారు అన్నప్పుడు మరి ఆయనకు నేను అనుకుంటున్నాను, నా గెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు. ఎందుకంటే ఆ వర్క్ అంతా ఈయన చేయలేడు. కేటీఆర్ గారు గ్రౌండ్ లెవెల్లో బీద సామాజికంగా ఏది కులాల వారిగా కానీ లేకపోతే రైతాంగం కానీ లేకపోతే చెమటోడ్ చేయటం కార్మికులను కానీ కౌగలించుకునే పరిస్థితి ఆయన దగ్గర ఉండదు. హరీష్ రావు అయితే కొంత మేరకు గ్రౌండ్లో తిరుగుతాడనేది ప్రజలలో అనుకుంటూ ఉంటారు. సో కాబట్టి కేటీఆర్ ఓన్లీ కాస్మెటిక్, పెట్టుబడిదారులతో ముచ్చట్లు, సూట్ బూట్ వేసుకున్న వాళ్ళతో ముచ్చట్లు, సినిమా యాక్టర్లతో ముచ్చట్లు, లేకపోతే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్థాయి వాళ్ళు డెలిగేట్స్ వచ్చినప్పుడు మాట్లాడడం ఇటువంటి ఆయనకి ఇష్టం, ఆయనది ఆ సబ్జెక్టు. సో ఆ రకంగా నేను అనుకుంటాను పార్టీ ప్రెసిడెంట్గా ఒకవేళ కేటీఆర్ని పెడితే వర్కింగ్ ప్రెసిడెంట్గా హరీష్ రావుని పెడతారేమో. ఎల్ఓపిగా నేచురల్గా కేటీఆరే ఉంటాడు కాబట్టి. సో ఈ రకమైన అది జరిగినందుకు ఏమైనా ఈ లుకలుకలు బయటపడ్డాయేమో కవిత గారు, నా పరిస్థితి ఏందని, లేదా ఒక భయంకరంగా నేను నా పర్సనల్గా ఊహించేటటువంటి నేను అనలైజ్ చేసేది ఏంటంటే కాళేశ్వరం కమిషన్ నోటీసులు కేసీఆర్ గారికి పోయినాయి, హరీష్ రావు గారికి పోయినాయి. సో ఇది ఎక్కడ చర్చింపబడుతుందో ప్రజలల్లో, అరే ఈ ఫార్ములా కేసు కేటీఆర్ మీద వచ్చింది అంటే అది ఒక యూత్ యంగ్ ఏదో వచ్చింది అనుకోవచ్చు. కవిత గారి మీద లిక్కర్ కేసు వచ్చింది, జైలుకు పోయింది. కానీ కాళేశ్వరం కమిషన్ నోటీస్ వచ్చిందట, ఆయన కూడా పోయి సమాధానం చెప్పిండట అని ప్రజలలోకి ఈ వార్త పోతే, అరే కేసీఆర్ లాంటోడు కూడా కాళేశ్వరం కూలిపోయింది అందుకేనేమో, సరిగా అట్టలేదేమో, అందులో అవినీతి జరిగిందేమో అని ప్రజలు భావించేటటువంటి ఒక నెరేటివ్ బిల్డప్ అవుతుంది. సో దాన్ని రాకుండా ఉండడానికి కవిత లెటర్ 2వ తారీఖు రాసిన లెటర్ని వీళ్ళు వ్యూహాత్మకంగా కాళేశ్వరం నోటీసుకి కౌంటర్గా ఇది రిలీజ్ చేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు తట్టుకోలేనటువంటి పరిస్థితి, ఒక ఇట్లా నోటీసులు ఇచ్చి కోర్టు పిలవడమైనా ఇది పిలవడమైనా ఇట్లా కలవాలన్నా అని ఆయన జాతిపితలాగా లేకపోతే తెలంగాణకు కొట్లాడిన ఆయనలాగా ఆయననే ఏదో రకమైనటువంటి ఫోబియాలో ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కమిషన్ నోటీసులో మీద ప్రజలలో చర్చ జరిగితే, మీడియాలో చర్చ జరిగితే డైవర్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరంలో నీళ్లు లిఫ్ట్ చేసిరో లేదో, డైవర్ట్ చేసిరో లేదో వాటర్ని, కానీ దీంట్లో మాత్రం మీడియాని డైవర్ట్ చేసినారు. ఆ చర్చనే వస్తలేదు కాళేశ్వరం నోటీస్ది. సో ఇది స్థూలంగా నేను అనుకుంటున్నా కవిత గారి ఎపిసోడ్లో ఆదాయం కానీ రాజకీయ పరంగా కానీ కాళేశ్వరం కమిషన్ నోటీసుల మీద డైవర్ట్ పాలిటిక్స్ కానీ వీటి మీద డిసైడ్ అయ్యి ఉంది ఈ కవిత గారి ఎపిసోడ్ అని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్ రూమ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. అదే రకంగా ఇట్లాంటి విశ్లేషణలు మీ మద్దతు ఉంటే కనుక రాబోయే కాలంలో అనేక పొలిటికల్ విశ్లేషణలు మీ ముందుకు తెస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.